శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. కామాక్షిదేవి నమ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని, ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే గనక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని, కొంతమంది పుణ్యకుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవతారాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు. ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్వర్జదేయంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని, సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి, అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిపిస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవడంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు. కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈ యొక్క విశ్వసునామ సంవత్సరం ఉగాది పురస్కరించే మేషరాశి యొక్క ఫలితాలు. మేషరాశి యొక్క గ్రహాలు అశ్విని నక్షత్రం 4 పాదాలు, అట్లానే మనకు భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశి వారి. ఈ మేషరాశి యొక్క ఆదాయం చూస్తే 12, ఆదాయం 12, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ యొక్క ఆదాయ వ్యయాల్లో ఆదాయం 12, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రకమైన ఆదాయాన్ని చూసినట్టయితే మేషరాశి యొక్క ఆదాయము వ్యయమేమో 14 ఉంది. అంటే ఆదాయానికి కొంత ఎక్కువగా ఖర్చు పెట్టడమే జరుగుతుంది. అలానే ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఎంత లాభం ఉన్నా కూడా ఖర్చు కూడా అనుకోకుండా కొన్ని కష్టాలు వచ్చి పట్టడం, తద్వారా ఖర్చు చేయటం జరిగే అవకాశం ఉంది. అలానే రాజ్యపూజ్యం 5, మిమ్మల్ని గౌరవించేటువంటి వారు 5 అయితే అవమానించేటువంటి వారు 7 కనపడుతుంది. అంటే ఇక్కడ కూడా ఒక ఇద్దరు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారుగా గోచరిస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క జన్మజాతకం రీత్యా కూడా యొక్క మేషరాశి ఫలితాలు చూస్తే ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు సంచారం చూసినట్టయితే మేషరాశికి ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలో మే నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో అనేక ధనలాభాలు, కీర్తి గణించడము, ధనాదాయం బాగుండటం లాంటివి జరిగినాయి. కానీ తృతీయ స్థానంలో వెళ్ళిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందయ్యా గురుడు యొక్క స్వరూపం అంటే అతిక్లేశం, బంధువైరం, దారిద్ర దేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం, తృతీయ భాగే గురుహు. అంటే ఈ విధంగా అతిక్లేశము అంటే అత్యధికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోవిచారము, బంధువిచారము. బంధువిచారం అంటే ఏంటంటే ఇక్కడ బంధువుల వల్ల కానీ లేదా బంధువులు మనకు బాగా సహకరించేటువంటి వారు కానీ కొంతవరకు ఇబ్బంది కలిగే వాళ్ళు దుర్వార్త శ్రవణం వినటం, అట్లనే దారిద్ర్య యొక్క బాధకి సంబంధించి అనేకమైనటువంటి దారిద్ర్య బాధలు అనుభవింపజేయటం, శరీరం యొక్క పీడయు అంటే శరీరం కూడా ఉన్నట్టుండి దేహారోగ్యం లేకపోవటం, అలానే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో కొంతవరకు ఇబ్బందులు కలగటం, అప్పటికీ బాగుంటుంది. ఆ ఉద్యోగం చేసేవారు కూడా మీ మీద 4 మాటలు అంటారు, సరిగ్గా చేయటం లేదు, ఇదివరకట్లాగా శ్రద్ధాభక్తిగా అని చెప్పి ఇబ్బందులు పడటం, ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ యొక్క గురుడి వల్ల. అలానే మనకు శని చూసినట్టయితే శని వీరికి మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క వీళ్ళకి మే 29 నుంచి
ఈ ద్వాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మానహాని మనక్లేశం కృషి భోజన మల్మషాహ నిత్యం సంపాద దారిద్ర్యం ద్వాదశస్థానే శని. అంటే మానహాని అపకీర్తి అంటే మీరు ఎంతవరకు మంచివారైన వారు కూడా మిమ్మల్ని చెడ్డగా చూపించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలానే సేవకా వృత్తితో జీవనం చేయడం అంటే మిమ్మల్ని చులకన భావనగా చూస్తుంటారు, ఇంకా బాగా అంత హోదాలో ఉన్నా కూడా. అలానే భోజన సౌఖ్యం అంటే భోజనం తప్పడం భోజనం అంటే ఈ కష్టాలను చూసి భోజనం కూడా ఆకలి కావటం లేని పరిస్థితులు ఉంటాయి. అలా నిత్యము ఏదో ఒక కలహింపజేయటం అంటే అకారణంగా ఎవరితోనో కూడా పోట్లాట పడుతూ ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయని. అలానే అనారోగ్యము, ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి, ఏలినాటి శని ప్రభావము 12వ స్థానంలో ఉన్నావు కాబట్టి దేహపీడకి ముఖ్యంగా ఈ యొక్క శరీరం సగభాగములో ఇబ్బంది కలగటం, అట్లనే తలనొప్పులు ఎక్కువగా ఉండటం జరిగే అవకాశం ఉంది. అలానే మేషరాశి వరకు రాహు కేతువులు చూసినట్టయితే ఇంకా వాడి యొక్క స్థితి జూన్ నుంచి కూడా వీరికి రాహు వచ్చేసి దశమ స్థానం సంచారం చేస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుందయ్యా దశమ స్థానం అంటే కొంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ లాభం చేకూరే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి రాహు యోగప్రదంగా ఉన్నాడు. ఇక్కడ కేతు వచ్చేసి పంచమ స్థానాన్ని గోచరిస్తున్నాడు జూన్ నుంచి. ఈ యొక్క పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే పుత్రవైరం ఉపాతూజ్యం కాలాతిక్రమణ భోజనం సుసంవిక్షం రుణం పుణ్యం పంచమస్థో కేతు. అంటే ఇక్కడ ఏమైందయ్యా అంటే కేతు పంచమస్థానంలో ఉండటం వల్ల సంతానంతో విరోధము. పంచమస్థానం ఏం చెబుతుందయ్యా మనకి? సంతానంతో విరోధము. మరి ఇక్కడ ఏం చేయాలి? మనం వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ జీవితంలో ఏమనుకుంటున్నారు వాళ్ళు, అది మనం వాళ్ళకి ఆలోచనకి తగ్గట్టుగా మనం సమాధానం ఇవ్వాలి తప్ప ఏదో మనం వద్దు కాదు అనేటువంటి పదాలు వాళ్ళతో తీయటం అనేది మంచిది. అలా పదాలు వాడటం వల్ల మీ మీద లేనిపోని యొక్క ఇబ్బందులు, అది ఇది ఒప్పుకోవటం లేదు వీళ్ళు చెప్పినా కూడా అని చెప్పి వాళ్ళని ఏ విధంగా బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు మన మాట వింటారు అనేది మేము నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క ఉగాది నుంచి కూడా. కాబట్టి మళ్ళీ అట్లానే కాలాతిక్రమణ భోజనం ఇదివరకే చెప్పుకున్నావు. కాలానికి మించినటువంటి భోజనం చేయడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని. అలానే ప్రభు సన్మానము, ఇక్కడ రాజులతో సన్మానింపజేయడం. మరి రాజు సన్మానం ఎలా జరుగుతుందయ్యా అంటే పంచమస్థానం ఏం చెబుతుంది? మంత్రోపాసన దీక్ష. అంటే పంచమస్థానము కీర్తి ప్రతిష్టలు, యశకీర్తి లాభాలు, అంటే మంచి పేరును తెచ్చుకోవచ్చు. ఎలా అంటే మంత్రోపాసన. మీరు చేసేటువంటి జపము కానీ తపము కానీ వ్రతము కానీ ఏదైనా చేస్తే అది సంకీర్తిగా సిద్ధిని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉగాదిలో మీరు ఏదైనా మంత్రోపాసనగా తదేకంగా చేస్తే ఉంటే ఈ యొక్క బాధల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క రాహు మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఏకాదశంలో ఉండటం వల్ల ఏం ఫలితం అయ్యా అంటే గోవాజీ గజ సంఘ క్షీరా నది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశస్తేనే యొక్క ఫణి. అంటే ముఖ్యంగా పశులాభము. అయ్యా మనం పశువులు అంటే అవన్నీ పెంచుకోలేం కదా అంటే అలా అని ఉండదు. ఎక్కడైనా కూడా మనము రైతులకైతే ఇటు ఇది మేషరాశి ఉండే రైతులకు కావచ్చు, లేతే మేషరాశి యొక్క పాడి పరిశ్రమ ఎవరైతే చేస్తారో మేషరాశి వారు వాళ్ళకి వృద్ధి ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఇక్కడ. అంటే పాడి పరిశ్రమ అంటే పాలు, పెరుగు, అలానే డైరీ పదార్థాలు ఈ వ్యాపారం చేసేటువంటి వారికి యోగప్రదంగా ఉంది. అలానే రసాయనం, ఎరువులు, ఫర్టిలైజర్స్ లాంటి రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు వాడేవాని కానీ, అట్లనే హాస్పిటల్కి సంబంధించి సర్జికల్స్ వాడుతున్నటువంటి వారు కానీ అది యోగప్రదంగా ఉంది. అంటే హాస్పిటల్స్లో వాడే సర్జికల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చాలా లాభంగా ఉంది. అంటే ఫార్మాసిటికల్ వ్యాపారం చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక్కడ. అలానే సుఖ వస్తు ప్రాప్తి అంటే ఒక వస్త్రాన్ని కానీ లేదా వస్త్రాల్లో కూడా ఖరీదైన వస్త్రాలు ఉంటూ ఉంటాయి, అలా వస్త్రాలు కొనటం, లేదా వస్తు రూపాల్లో గృహోపకరణాలు కొనటం అలాంటివి, లేదా ఇంటిలో ఇంటీరియర్ లాంటివి కొత్తదైనటువంటి మార్పులు చేకూర్చడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పి ఈ విధంగా సుగంధలాపనం అంటే ఈ సెంటు వ్యాపారం చేసేటువంటి వారు మేషరాశిలో ఉంటే కనుక ఆ వ్యాపారంలో అంటే అగరబత్తులు అంటే సెంటుతో సమానమే. అగరబత్తు వ్యాపారం చేసేవారు కానీ తర్వాత చిరు వ్యాపారాలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. మేషరాశి వారికి అత్యధికంగా ప్రధానంగా
పెద్దగా వ్యాపారం చేసేటవారు యోగదాయకంగా ఉండదు. ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం అని చెప్పి అర్థం. కాబట్టి ఈ విధంగా ఈ మొత్తం గోచారం చూస్తే గనక ఇక మనకు చూసినట్టయితే మేషరాశి గోచారం చెప్పుకుందాం, దీర్ఘకాలిక గ్రహాల గురించి చెప్పుకున్నాం. మేషరాశి యొక్క ఫలితాలు పూర్తిగా చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే గురువు 3లోకి వస్తాడో తృతీయంలో తదుపరి చతుర్థం అతిచారం కూడా ఉంది. కాబట్టి మీకు అతిచారం కూడా ఉంది కాబట్టి బంధువైరాలు ఎక్కువ జరుగుతాయి. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బంధువైరం కాకుండా చూసుకోండి. మాట ధోరణి ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా ఇబ్బందులు కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అట్లనే సంతానం బుజ్జగించుకోవడం ప్రయత్నం చేయాలా. అలానే సంతానంతో మీరు ఎంతగా మాట్లాడుకుని మంచిగా ఉంటే ఆ మంచి ఫలితాలు మీకు అవగతమవుతాయి. అలానే రాహు కూడా 11లో ఉండటం వల్ల మీకు విదేశీకి సంబంధించిన లాభాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విదేశీ విద్య, విదేశీ పెట్టుబడులు లాంటివి కొంతవరకు ఎవరైనా చెప్తే వాళ్ళు భాగస్వామ్యంగా ఉండి మేము ఉన్నాం అండగా అని చెప్పానంటే కనుక చేయటం మంచిది. శని 12లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ కావద్దు. మీరు ఎక్కువగా మనస్సులో తదేకంగా ఆలోచింపజేయటం వల్ల కొంత ఇబ్బంది పడే మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా గురిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది అయినా కానీ అంతవరకే, అంటే దీర్ఘకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే లేదు, కానీ దాని నుంచి బయటపడాలంటే కష్టం. కాబట్టి మనోవిచారం చెందకుండా ఉండండి. ఈ మొత్తం మీద మేషరాశి వారికి ఈ యోగంలో శని యోగప్రదంగా లేడు కాబట్టి శనికి సంబంధించిన వ్యవహారాలు కూడా అన్నీ బాగుండాలని కాలభైరవాష్టకం చదువుకోవడం, శివుడికి ప్రదోషకాల అభిషేకం చేయటం, అలానే ఈ యొక్క గురువు శ్రీపాదుకులకి నమస్కారం చేయడం, గురు చరిత్ర, దత్త చరిత్ర, సాయి చరిత్ర లాంటి పారాయణం చేయటం, గురుక్షేత్ర దర్శనం చేసుకోవడం, గురు పాదుకుల మించిన దైవం లేదనుకోవటం వల్ల మీ యొక్క కష్టాల నుంచి బయటపడతారు. ఈ విధంగా ఈ ఉగాదిని కనుక మీరు పురస్కరించి ఈ యొక్క క్రమంగా ఈ సంవత్సరం అంతా ఇటువంటి ఆచరింపజేయటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంది. శుభం భూయాత్.